వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ముఖ్యంగా 3 బెస్ట్ వెజిటేబుల్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. జనరల్గా రైతు సోదరులు వివిధ రకాల వెజిటేబుల్స్ కూరగాయలు సాగు చేస్తుంటారు. ముఖ్యంగా ఎవరెవరి ఎక్స్పీరియన్స్, వారి యొక్క రైతుల యొక్క ఎక్స్పీరియన్స్, వారి చుట్టుపక్కల ఉన్న మార్కెటింగు, వారికి ఉన్న అనుభవము, తర్వాత వచ్చేసి మనకు ఏ పంట ఏ టైంలో వేయాలనే దాన్ని బట్టి జనరల్గా సాధారణంగా రైతులు వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తుంటారు. ఒకటే రకం కాకుండా ఒకసారి బీర కాకర చేస్తుంటే నెక్స్ట్ వంకాయ, కొందరు క్యాబేజ్ అని, దోస అని, ఇటువంటి వంకాయ, వివిధ రకాల టమాటా ఇట్లా సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం ఒక 2-3 రకాలు ఎన్నుకొని అవే కూరగాయలు సాగు చేస్తుంటారు. ఎందుకంటే అవి అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ వేరే కూరగాయలు వేస్తే మన ప్లేస్లో మన సాయిల్లో వస్తాయా, మన వాతావరణం షూట్ అవుతాయా, మార్కెట్లో మనకు మార్కెటింగ్ ఉంటుందా అని అనేక కారణాలతో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తుంటారు. బట్ జనరల్గా ప్రతి ఒక్క రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఏ కూరగాయల ఏ పంట అయినా ఏ వెజిటేబుల్ అయినా బెస్ట్ వెజిటేబుల్ అని చెప్పుకోవచ్చు. బట్ మనం కొంత ఎక్స్పీరియన్స్తో మనం చాలా రైతులు చూసుకుంటూ రైతుల యొక్క అనుభవాలు, వారికి వచ్చే ఆదాయము, కొన్ని ఈ విషయాలు చూసుకుంటూ ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక 3 బెస్ట్ వెజిటేబుల్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ 3 బెస్ట్ వెజిటేబుల్స్ గురించి ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఓపికగా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఈ వీడియో చూసి మీరు ఇందులో ఏది ఇంప్లిమెంటేషన్ చేసినా, హాఫ్ ఎకర్ కానీ, ఎకరా కానీ, 2-3 ఎకరాలు కానీ, నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా విని ఈ వీడియోలో చెప్పినట్టు మీరు కనుక చేసినట్లయితే దాదాపు 90% మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది, మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క పాయింట్ని మీరు ఏమైనా ఉంటే, డౌట్స్ కానీ ఇందులో ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్లో అడగండి. కేర్ఫుల్గా ఇది చెప్పినట్టు మీరు కనుక చేసుకున్నట్లయితే కంపల్సరీ కొత్త రైతులైనా మంచి ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అనుభవం ఉన్న రైతులు, వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్న రైతులైనా ఇందులో చెప్పిన విషయాలను మీకు ఒకవేళ అవకాశం ఉంటే మీరు కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. మీకు మంచి ఆదాయము, సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 3 బెస్ట్ వెజిటేబుల్స్ మనం తీసుకున్నాము. ఎందుకంటే ఇవి కొంత ఆదాయానికి దాదాపు ఆదాయం ఇస్తాయి. కొంత జాగ్రత్తగా చేసుకుంటే కొత్త రైతు, ఏవైనా కొత్తగా స్టార్టింగ్ వ్యవసాయం చేసే రైతు అయినా దీన్ని మనం కొంతవరకు సాగు చేసుకున్నట్లయితే మార్కెటింగ్ అనేది, మినిమం మార్కెటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్న రైతులైతే ఇంకెక్కువ 2-3 ఎకరాలు అట్లా వేసుకుంటే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. అందుకే అనేక సార్లు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వెజిటేబుల్ చూసుకున్నట్టయితే మనము కాలీఫ్లవర్, ఫూల్ గోబీ. మీరు ఫస్ట్ ఈ ఫుల్ గోబీ, కాలీఫ్లవర్ కొన్ని ప్లేసులలో సార్ మా దగ్గర ఎవరు వేయరు అని అంటారు. బట్ అక్కడ రైతులు వేసినా వేయకున్నా మీకు చుట్టుపక్కల ఎక్కడైతే మార్కెటింగ్ ఉంటుందో ఆ మార్కెట్కు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. కాలీఫ్లవర్ ఉందా, ఇక్కడ కాలీఫ్లవర్ ఎక్కడ వస్తున్నది అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకొని కాలీఫ్లవర్ వేసుకోండి. కాలీఫ్లవర్ అనేది కొత్తగా వ్యవసాయంలోకి వచ్చి ఫస్ట్ సారి వ్యవసాయం చేసే వారికి కూడా మంచి అనువైన పంట కాలీఫ్లవర్ అనేది. ఎందుకంటే ఇందులో పెట్టుబడి చాలా తక్కువ అవుతుంది, మనకు మినిమం ఆదాయం గ్యారెంటీ వస్తుంది. కొన్నిసార్లు కలిసి వస్తే రేటు మంచి ఆదాయము తక్కువ పెట్టుబడిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాలీఫ్లవర్ అనేది ఫస్ట్ బెస్ట్ వెజిటేబుల్ అని చెప్తున్నా. ఎందుకంటే దీనిలో అంత అనుభవం అనేది అవసరం లేదు. దీనికి అనేక తెగుళ్ళు రావడము, దీనికి కూలీలు ఎక్కువగా, కటింగ్కి ఎక్కువ కూలీలు, వైరస్లు రావడము, ఇటువంటి అనేక ఇబ్బందులు మార్కెట్లో పూర్తిగా మనకు ₹2, ₹3 అట్లా ఇటువంటి ఇబ్బందులు అనేటివి కాలీఫ్లవర్లో ఉన్నాయి. దీనికి మళ్ళీ డ్రిప్ మల్చింగ్ కూడా లేకున్నా కాలీఫ్లవర్ సాగు చేసుకోవచ్చు. కొత్తగా రైతు వ్యవసాయం చేయాలనుకుంటాడు, డ్రిప్ కావాలి, మల్చింగ్ కావాలి, అంత పెట్టుబడి పెట్టలేడు. కాబట్టి కొంత అనుభవం వచ్చే వరకు మీరు ఇటువంటి కాలీఫ్లవర్ పంట కనుక పెట్టినట్లయితే కంపల్సరీ సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదికాక వేరే పంటలు పెట్టి మీరు లాస్ రావడము, మొదటికే మోసం వచ్చి తర్వాత వ్యవసాయంలో అనేక సమస్యలు ఉంటాయి. సో ఈ పంటల్లో లాభం రాదు, చాలా ఇబ్బంది అని చెప్పేసి మళ్ళీ వెనుకకు వెళ్ళే అవకాశం ఉంటుంది, చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా కొత్తగా రైతులు ఎవరైనా వేసుకునేది ఉంటే కాలీఫ్లవర్ సాగు చేసుకోండి. కాలీఫ్లవర్ వేసుకోండి, మంచి ఆదాయం వస్తుంది. పెట్టుబడి 50 నుండి 60 వేలు వస్తుంది. మినిమం ₹20 రేటు ఉన్న ఎకరాల 15 టన్నుల దిగుబడి వచ్చినా మనకు ₹3 లక్షల వస్తాయి. ఇందులో 60-70 వేలు ఖర్చు పోయినా మనకు మినిమం 2 లక్షల ఆదాయం అనేది పూర్తి ఖర్చులు పోగా రైతుకు ఒక ఎకరాన మిగిలే అవకాశం ఉంటుంది. లేదు ఇంకా మీకు రేటు తక్కువ ఉండి, ఇంకా మీకు అనుకున్న ప్రొడక్షన్ రాక ఏదైనా ఇబ్బంది అవుతే మినిమం ₹70,000 లక్ష ఆదాయం ఒక 2 నుండి 3 నెలల్లో అతి తక్కువ కాలంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది రైతుకు. కాబట్టి కాలీఫ్లవర్ సాగు చేసుకోండి. ఈ కాలీఫ్లవర్ గురించి కూడా చాలా వరకు మన వీడియోలు ఉన్నాయి, మన ఛానల్ చూడండి. మీరు నారు గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ నారు అనేది మీరు చుట్టుపక్కల దగ్గర నర్సరీ ఏదైనా ఉంటే మీరు అక్కడి నుండి తీసుకోండి. లాంగ్ నుండి తెప్పించుకుంటే నారు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, చాలా డెలికేట్ ఉంటుంది కాలీఫ్లవర్ నారు. సో నర్సరీ ఏ విధంగా తయారు చేసుకోవాలి, సీడ్ ఏ విధంగా, ఇదంతా పూర్తి ఒక చిన్న వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా త్వరలోనే కాలీఫ్లవర్ గురించి. ఎవరైనా కాలీఫ్లవర్ చేసుకుంటాం సార్, మాకు నర్సరీ ఏ విధంగా తయారు చేసుకోవాలి, మాకు వీడియో కావాలనేది ఉంటే కింద కామెంట్లో పెట్టండి. కంపల్సరీగా
దానికి సంబంధించిన వీడియో తొందరలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాలీఫ్లవర్ అనేది బెస్ట్ వెజిటేబుల్స్, ఈ 3 వెజిటేబుల్స్లో బెస్ట్ వెజిటేబుల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాలీఫ్లవర్ తర్వాత వచ్చేసి మనకు వంకాయ. ఈ వంకాయ కూడా మంచి క్రాప్ ఇది, ఎందుకంటే ఇది మనకు కంటిన్యూ కటింగ్ అవుతూనే ఉంటుంది. మనకు వస్తుంది ఏదో 2-3 నెలల్లో క్రాప్ అయిపోవడం కాకుండా మీకు ఒక నెల రేట్ లేకున్నా ఇంకొక నెల రేట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకే రేట్ ఎప్పటికీ ఉండదు మనకు, ఎక్కువ కానీ పూర్తిగా తక్కువ కానీ. కాబట్టి ఏదో ఒక సమయంలో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ వంకాయ. ముఖ్యంగా వంకాయ ఎవరైతే సాగు చేస్తారో, వంకాయ సాగు చేసుకునే రైతులు తప్పకుండా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసుకోండి. మీకు సాధారణ వంకాయకు గ్రాఫ్టింగ్ వంకాయకు ఖర్చులో ఎటువంటి తేడా ఉండదు. కొంత ఫెర్టిగేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్నట్లయితే మొక్కల సంఖ్య చాలా ఎకరంలో మనకు మామూలు అయితే 5-6 వేలు అట్లా పడతాయి కదా, ఇవి అయితే 2000 మొక్కలు పడతాయి. ఎకరంలో మీకు 3/8 వేసుకుంటే తర్వాత వచ్చేసి 2 సంవత్సరాల పంట కాలం ఉంటుంది. ఎకరాన మినిమం 5-6 నెలల పంట కాలంలో మీకు 5 నెలల నుండి 6 నెలల పంట కాలంలో మినిమం 40 నుండి 50 టన్నుల దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. గ్రాఫ్టింగ్ వంకాయ ఎప్పుడు వేసుకోవాలని చాలామంది రైతులు అడుగుతుంటారు. వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పటి నుంచి అసలు ఎప్పుడు వేసుకుంటే మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనవరి నుంచి మీరు కనుక ఏప్రిల్ 15 వరకు జనవరి నుండి గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్నట్లయితే గ్యారంటీగా మీకు 90% అవకాశాలు ఉంటాయి, మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇది 3 నెలల నుండి కటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి ఇప్పుడు వేసుకున్నట్టయితే జనవరి ఫిబ్రవరిలో మీకు మే జూన్లో అట్లా కటింగ్ స్టార్ట్ అయిందంటే మీకు కంపల్సరీగా ఏదో ఒక 3-4 నెలల్లో ఎక్సలెంట్ రేట్ ఉంటుంది. అయినప్పటికీ గ్రాఫ్టింగ్ వంకాయలో మనకు 15 నుండి 20 రూపాయల రేటు కనుక ఉన్నా రైతు నష్టపోయే అవకాశం ఉండదు. చాలామంది రైతులు పురుగు కంట్రోల్ చేయలేమంటారు. పురుగు సమస్యకు అనేక పరిష్కారాలు ఉన్నాయి, అనేక మందులు ఉన్నాయి. దానికి సంబంధించిన ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి, దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా. పురుగుకు సంబంధించి గ్రాఫ్టింగ్ వంకాయలో లేదా ఎవరైనా అడిగితే ఇమీడియట్గా మీ కామెంట్లో కూడా దానికి సంబంధించిన నంబర్ కానీ ప్రొడక్ట్ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. చాలా వేసుకునే టైం కూడా ఇప్పటి నుంచి మీరు ఆల్రెడీ ఒక 5 రకాల వెరైటీలు ఉన్నాయి. అంకుర్ నితీషు, అంకుర్ కీర్తి, నానో, తర్వాత సిమ్రాను, లలిత, ఈ 5 రకాలు అనేటివి అంకుర్ నితీషు. ఈ 5 రకాలు అనేటివి మీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 20 డేస్లో డెలివరీ చేయబడతాయి. లేదు మీకు మీ లోకల్లో మార్కెట్లో పోయే వెరైటీ కావాలంటే సీడ్ పంపిస్తే 45 నుండి 50 రోజులు టైం పడుతుంది మీకు డెలివరీ చేయడానికి. కాబట్టి కంపల్సరీగా మీరు గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్నట్లయితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. నేను చాలా వరకు రైతులతో మాట్లాడి గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్న రైతులకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి 2 మన ఛానల్లో. రైతులతో మాట్లాడి ఫీల్డ్లు చూసి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏ రైతు ఎన్ని రకాల పంటలు వేసుకున్నా మీ యొక్క ల్యాండ్ ఎంత ఉంది, మీరు ఎంత పెట్టుబడి పెట్టుకుంటారు, మీ వీలుని బట్టి 1/2 ఎకర్ నుండి ఎకరం నుండి 5 ఎకరాల వరకు కూడా మీరు గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసుకోండి. మీకు మంచి ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది గ్రాఫ్టింగ్ వంకాయ. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రాఫ్టింగ్ వంకాయ తర్వాత నెక్స్ట్ 3వ పంట వచ్చేసి టమాటా. ఇది కూడా టమాటా కూడా మీరు కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ సంవత్సరం పొడవునా వేసుకున్నట్లయితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. టమాటాలో కూడా కావలిస్తే కొన్ని తెగుళ్ళు రావడము, కొంత ఇబ్బందులు ఉంటాయి. వాటికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మొదలే మీరు తీసుకోండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని టమాటా సాగు చేయండి. టమాటా కూడా ఒక ఏప్రిల్ 15 తర్వాత మే 20, మే లాస్ట్ వరకు ఆ నెల 15 రోజులు తప్ప ఎండలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానికి ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా టమాటా సాగు చేసుకోవచ్చు. ఒక 3 దఫాలుగా అంటే స్టెప్ బై స్టెప్ మీరు టమాటా సాగు చేసుకున్నట్లయితే మీకు కంపల్సరీగా ఏదో ఒక టైంలో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. టమాటాకు కూడా 15 రూపాయలు రేటు ఉన్న మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టమాటా కూడా గ్రాఫ్టింగ్ టమాటా ఉంటుంది. గ్రాఫ్టింగ్ టమాటా ప్రత్యేకత ఏంటంటే మామూలు టమాటా ఎన్ని నెలలు అయితే వస్తుందో దానికంటే ఒక నెల ఎక్కువగా వస్తుంది. అంటే మనకు దిగుబడి దాదాపు మామూలు టమాటా 40 టన్నుల దిగుబడి ఇస్తే ఈ గ్రాఫ్టింగ్ టమాటా మీకు 55 నుండి 60 టన్నులు వచ్చాయి. అంటే ఒక 15 నుండి 20 టన్నుల దిగుబడి గ్రాఫ్టింగ్ టమాటా ద్వారా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ ఇది విల్ట్ తట్టుకుంటుంది. జనరల్గా విల్ట్ సమస్య, టమాటా చెట్లు చనిపోతున్నాయని కంప్లైంట్ చేస్తుంటారు రైతులు. విల్ట్ సమస్యకు మంచి పరిష్కారము. తర్వాత వచ్చేసి మనకు నిమటోడ్స్, తర్వాత కాయ మచ్చలు అనేవి వస్తాయి. కాయ మచ్చలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది గ్రాఫ్టింగ్ మన మామూలు టమాటా వేసినప్పుడు. కాబట్టి ఈ గ్రాఫ్టింగ్ టమాటాలో కాయ మచ్చ కూడా వచ్చే అవకాశాలు దాదాపు తక్కువగా ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా గ్రాఫ్టింగ్ టమాటా మీకు మామూలు టమాటా 10 నుండి 12 వేల ఎకరాన పడితే గ్రాఫ్టింగ్ టమాటా ఒక 5,000 పడతాయి. ఇది ఒక మొక్కకు ఫీటున్నర, లైన్కు 6 ఫీట్లు తీసుకుంటే 5,000 మొక్క పడతాయి. కాబట్టి గ్రాఫ్టింగ్ టమాటా కూడా వేసుకుంటే మీకు అంత అంటే మీకు ఏ విధంగా ఉంటుంది ఈల్డింగ్ అనేది చూడడానికి మీకు ఒక 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం గ్రాఫ్టింగ్ టమాటా వేయండి, 1 ఎకరం మామూలు వేసుకోండి. మీరు సొంతగా బేరీజ్ వేసుకోవచ్చు ఏది ఏ విధంగా ఉన్నదని. ఈ విధంగా టమాటా కూడా అయితే ఈ టమాటా అనేది 12 నెలలు మనకు డిమాండ్, అంటే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. రేటు కొద్దిగా 5 రూపాయలు అటు ఇటు అయినా కంపల్సరీగా మార్కెట్కు వెళ్తే మనకు ఇబ్బంది అనేది ఉండదు. వంకాయ కూడా ఇవి ఏంటంటే ముఖ్యంగా వంకాయ టమాటాలు 15 రూపాయలు 10 రూపాయలు అయినప్పుడు రైతు ఇబ్బంది పడుతుంటాడు.
అంటే కూలీల ఖర్చు వెళ్ళదని. కానీ మీరు దిగుబడి మీద కాన్సన్ట్రేట్ చేసి రేటు ఉన్నా లేకున్నా కొంత రైతు పెట్టుకొని ఆర్థికంగా డబ్బులు పెట్టుకొని మంచి దిగుబడి తీసినట్లయితే 15 రూపాయల రేటు ఉన్న టమాటా వంకాయలో రైతుకు ఆదాయం ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈ రెండు పంటలు అనేటివి అంటే కొత్తగా స్టార్ట్ చేసిన రైతులు ఎవరైనా కొత్తగా వ్యవసాయం చేసిన అప్పుడే మీరు టమాటా వంకాయ వేసుకున్నట్లయితే దానికి సంబంధించిన తెగులు కానీ దానికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు సరిగా అనుభవం ఉండదు కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది. టమాటా అంటే స్టేకింగ్ చేయాలి, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. గ్రాఫ్టింగ్ వంకాయ అంటే కొంత పురుగు తెగుళ్ళు ఇవన్నీ కొంత అవగాహన ఉండకపోవచ్చు. కాలీఫ్లవర్ అయితే కొత్త రైతులు కూడా వేసుకోవచ్చు. లేదు మాకు చుట్టుపక్కల రైతులు ఉన్నారు, ఎవరైనా మీకు అనుభవం ఉన్నారు, వాళ్ళు చెప్తారు, మేము వేసుకుంటాం, మాకు కొంత అనుభవం ఉంది, మా ఎవరికైనా ఇట్లా మీకు తెలిసిన వాళ్ళకంటే మీరు కొత్త రైతులు కూడా వంకాయ టమాటా సాగు చేసుకోవచ్చు. కానీ ఇంకా మనకు ముఖ్యంగా ఈ 3 రకాలు ఫస్ట్ వచ్చేసి కాలీఫ్లవరు, తర్వాత గ్రాఫ్టింగ్ వంకాయ, టమాటా గ్రాఫ్టింగ్ టమాటా, ఈ 3 రకాల పంటలు బెస్ట్ వెజిటేబుల్స్. ఇవి మీరు ఎవరైనా సాగు చేసుకోవచ్చు. వేసుకునే టైం ఇప్పుడు ముఖ్యంగా కాలీఫ్లవర్ చూసుకున్నట్లయితే వెరైటీలు ఇప్పుడు ప్రస్తుతం జనవరి 10 వరకు, జనవరి ఫస్ట్ వీక్ వరకు సింజెంటా వాళ్ళది లక్కీ సాగు చేసుకోవచ్చు. ఈస్ట్ వెస్ట్ వాళ్ళది దావల్, ఇవి 2 వెరైటీలు మీరు నారు పోసుకొని నాటుకోవచ్చు. ఈ జనవరి ఫస్ట్ వీక్ దాటింది అంటే నారు పోసుకోవాలంటే 6099 సింజెంటా వాళ్ళది ఉంటుంది. తర్వాత అదే సింజెంటా వాళ్ళది CFL 1522. ఈ 2 వెరైటీలు మీకు ఎండాకాలం సమ్మర్లో కూడా వస్తాయి కాబట్టి నెక్స్ట్ జనవరి ఫస్ట్ వీక్ తర్వాత నారు పోసుకొని కాలీఫ్లవర్ సాగు చేసే రైతులు ఈ 2 వెరైటీలు మీరు కంపల్సరీగా వేసుకుంటే మీకు సమ్మర్లో కూడా ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసుకుంటే సమ్మర్లో మీరు ఏప్రిల్ వరకు పంట వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మేలో ఏప్రిల్ 15-20 తర్వాత మే 20 వరకు కొంత ఇబ్బంది ఉంటుంది. దాని వరకు మీరు పంట కంప్లీట్ కావాలి కాలీఫ్లవర్ అనేది. ఈ వెరైటీలు మాత్రము చాలా ఇంపార్టెంట్. పురుగు సమస్య ఒకటి కాలీఫ్లవర్లో ఉంటుంది, దానికి కూడా పురుగు మందులు ఉన్నాయి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి డెన్సిటీ పాటించాలి. మనకు ఒక ఎకరంలో 15,000 నుండి 20,000 మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా 15,000 నుండి 20,000 మొక్కలు పట్టే విధంగా మొక్కకు ఫీటు, లైన్కు ఫీటున్నర ఆ విధంగా మెయింటైన్ చేసి ప్రాపర్గా వేసుకోవాలి. అప్పుడే మనకు ఈల్డింగ్లో ఎఫెక్ట్ పడదు, ఈల్డింగ్ తక్కువ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి డెన్సిటీ ఇంపార్టెంట్, పురుగు ఒకటి, వెరైటీ 3 దృష్టిలో పెట్టుకొని కాలీఫ్లవర్ సాగు అనేది చేసుకోండి. ఈ 3 బెస్ట్ వెజిటేబుల్స్ ఎవరైనా రైతు సోదరులు వేసుకుంటే వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇంకా ఎటువంటి కూరగాయల గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది మీకు ఒకవేళ అవసరం ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేయడానికి వీలైనంత తొందరగా చేయడానికి నా టైము వీలుని బట్టి ప్రయత్నం చేస్తా. ఇది మనకు ఈ 3 బెస్ట్ వెజిటేబుల్స్ ఈ వీడియోలో. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.